మర్కుక్ గ్రామంలో 100 సంవత్సరాల క్రితమే యావత్ ప్రజానికం మొత్తం భగవంతుని నామస్మరణ చేయాలని హరే రామ హరే కృష్ణ హరే రామ అంటూ భజనలు చేస్తూ భక్తి పారవశ్యులు కావాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలో పాండురంగ ఆశ్రమం నిర్మించడం జరిగిందని అర్చకుడు తెలిపాడు. ఇప్పుడు జరిపే ఉత్సవం 93వది. మొదటి నుండి ఇప్పటి వరకు ఈ ఉత్సవాల్లో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలామంది ఈ ఆషాఢ ఉత్సవాల్లో స్వామివారి సేవలో పాల్గొని భజనలు చేశారని అన్నాడు. అలాగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేవారు చాలామంది రైతులు బియ్యం కూరగాయలు తెచ్చి ఇక్కడ విరాళంగా ఇస్తారు కాబట్టి ధాన్యంతో భోజనాలు ఏర్పాటు చేసి అందరికీ శాటలతో భోజనం పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం అని శాటల భోజన విశిష్టత గురించి చెప్పారు. ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు ఈ పాండురంగ ఆలయంలో పూజలు భజనలు విశేషంగా జరుగుతాయని అన్నాడు. ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. శాటలతో పెట్టే భోజనాన్ని అందరూ సంతోషంగా ప్రసాదంలా స్వీకరించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. శ్రీకృష్ణాద్వైత సిద్ధాంత స్థాపినం యతిశేఖరం భావనాబల సంపన్నం భావానంద గురుం భజే. శ్రీ గురుభ్యో నమః. అవతార వరిష్ఠుడు ఏకాదశావతారమూర్తి శ్రీ 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 యతివర భావానంద భారతీ భగవత్పాదులు జీవోద్ధార కృతే శ్రీకృత విష్ణవతారం శుభదాతారం అని ఈ జీవులను ఉద్ధరించడానికి మధ్య తెలంగాణ ప్రాంతంలో భక్తి అంటే ఏందో తెలియని పామరులుగా జీవిస్తున్న అనేక జనవాహిని ఉద్ధరించడానికి 100 సంవత్సరాల క్రితమే శ్రీ పాండురంగాశ్రమాన్ని స్థాపించి భక్తి ఉద్యమానికి నడుము కట్టారు. స్వామివారి నినాదం నాదం సాదం. ప్రతి వ్యక్తితో భగవన్నామం చేయించడం, హరే రామ నామాన్ని పలికించడం. 16 నామాలతో కూడిన హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే కలికల్మష నాశన మంత్రాన్ని విపరీతంగా ప్రచారం చేస్తూ మనందరికీ ఈ భగవన్నామమే దిక్కని, ఆపత్ సమయంలో ఆదుకునేది ఈ భగవన్నామమే అని తెలుపుతూ భక్తి ప్రచారాన్ని విస్తృతంగా చేస్తూ ఆషాఢి ఉత్సవాలను గత 93 సంవత్సరాల క్రితమే ప్రారంభించి అద్భుతంగా ఈరోజు అంగరంగ వైభవంగా ఈ పాండురంగ స్వామి ఆషాఢ మాసంలో ఆషాఢి ఉత్సవాలు నిర్వహించబడతాయి. స్వామివారు స్థాపించిన నాటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు ఈ ఆశ్రమానికి విచ్చేస్తారు. అటు కరీంనగర్ నుంచి, ఇటు వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి, వివిధ అనేక రకాల జిల్లాల నుంచి వచ్చి ఈ 3 రోజులు ఇక్కడ అద్భుతంగా ఈ ఆషాఢి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఒకరికి కొడుకు లేక బాధపడుతుంటే, ఒక్కొరికి వివాహం కాక బాధపడుతుంటే, ఇంకొకరు దరిద్రంతో ఉంటే ఎన్నో రకాల కోరికల మొక్కులతో ఈ ఆశ్రమానికి వచ్చి ఆ కొంగు బంగారమైనటువంటి పాండురంగం ముందు మొక్కులు చెల్లించుకొని వారి కోరికలు తెచ్చుకుంటారు. ఇదంతా భావనాబల సంపన్నుడైన భావానందుడు స్థాపించిన భక్తి సామ్రాజ్యం. ఇక్కడ నాదం సాదం అనే 2 నినాదాలే అద్భుతంగా మారుమోగుతుంటాయి. నాదం అంటే భగవన్నామం చేయించడం, సాదం అంటే కడుపు నిండా భోజనం పెట్టడం. మరి ఏకాదశి మొత్తం జాగరణ చేస్తూ భజన చేసిన భక్తులకు వేల సంఖ్యలో అన్నదానం జరుగుతుంది. దానికోసం మరి ఇప్పుడు ప్రస్తుతం 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆశ్రమం
స్వామివారి నినాదం మారుమోగించినందుకు సాధ మంటపం అనేది నిర్మాణం జరిగింది. 1,50,00,000 రూపాయలతో అద్భుతమైన సాధ మంటపం గావించి భక్తోత్సవమైన ఆషాఢికి అనుగుణంగా భక్తులందరికీ అత్యంత సౌకర్యవంతంగా అన్నదానాన్ని అందిస్తున్నారు. ఇంకా విశేషం ఏంటంటే నాదయజ్ఞంలో భాగంగా 100,00,00,000 హరే రామ జపయజ్ఞం సంకల్పించి 100 కోట్ల జపం పూర్తయింది. వచ్చే జనవరి పుష్యమాసంలో అద్భుతమైన యజ్ఞం ఉంటుంది. దానికోసం విఠ్ఠల నామస్తూపం అనే 32 అడుగుల భక్తవత్సల పాండురంగని విగ్రహాన్ని స్థాపిస్తున్నారు. ఇందులో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలనే ఉద్దేశంతో ఒక ఇటుక 516 రూపాయల చొప్పున ప్రతి వ్యక్తి ఈ పాండురంగ విగ్రహంలో ఇటుకలు సమర్పించి నేను సైతం అంటూ ముందుకు రావచ్చని, ఈ భావానంద భక్తి ఉద్యమంలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలని భగవన్నామం జపిస్తూ సాధ యజ్ఞంలో కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఓం స్వస్తి. ఒక ప్రత్యేకమైన పద్ధతిలో జరుగుతుంది. భక్తులు మొక్కుకొని చాటలు, చింతపండు, బియ్యము, ఇస్తరాకులు, వివిధమైనటువంటి వస్తువులన్నీ తెచ్చి ఇక్కడ సమర్పించుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ అన్నదానం గత కొన్ని సంవత్సరాల నుంచి అన్నపూజ రాశిగా అన్నం పోసిన అన్నానికి అన్నపూజ చేసిన తర్వాత చాటలతో అన్నం పెట్టిస్తారు. సాంబారు మరియు అన్నం అనేది అన్నప్రసాద వితరణలో భాగమవుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే అన్నప్రసాదాన్ని ప్రతి భక్తులకి చాట ద్వారా అందించడం అనేది ఈ ఆశ్రమ వ్యవస్థలో సాంప్రదాయంగా గత 90 సంవత్సరాల నుంచి ఇదే వ్యవస్థ కొనసాగుతుంది. ఇప్పుడు కూడా అదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇది ఆశ్రమం అన్నదానం యొక్క విశిష్టత.